ఆహాహా! బాగా ఒళ్ళొచ్చేసాము. డబ్బు మదంతో బాగా ఒళ్ళొచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అందుకే కొన్నంత కండలు పెంచుకుందామని నేను ఎక్సర్‌సైజ్ ఎక్కాను. ఇదేం పేరో కింద కామెంట్ చేసేయండి. దీని పేరేంటో నాకు తెలీదు. సరే గాని ఎక్సర్‌సైజ్ అయితే చేస్తున్నాను. ఏంటి కాలొస్తుందా? ఎవరు? ఆ! ఎవరో కాల్ చేసారు. ఉండండి ఫోన్ లిఫ్ట్ చేద్దాం. హలో! ఎవరు? మామా నేను నీ అల్లుడిని. నన్ను పోలీసులు అరెస్ట్ చేసేసారు మామా. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. అది 1 టౌన్ పోలీస్ స్టేషన్. వచ్చి ఇడిపించు మామ, ప్లీజ్ మామ. కొడుతున్నారు మామ వీళ్ళు, నన్ను కొడుతున్నారు. వచ్చి ఇడిపించు మామ, ప్లీజ్ మామ. మామ వచ్చి ఇడిపించు మామ, ప్లీజ్ మామ. అలాగా? అదేం పోలీస్ స్టేషనా? 1 టౌన్ పోలీస్ స్టేషన్ మామ. వచ్చి గమ్ముడ్రా మామ. నా కొడుకులు నన్ను కొడుతున్నారు, గమ్ముడ్రా. అలాగే వస్తున్నానండి. నా పేరు చెప్పు. నా పేరు చెప్పే వాళ్ళకి మామ నీ పేరు చెప్తేనే అసలు వదలతలేదు మామాలు. సరే వస్తున్నానండి. నా కొడుకులకి ఉందే. ఈరోజు అయితే పోలీస్ స్టేషన్ తగలబెట్టేయాలన్నమాట. ఇంకైతే వెళ్ళిపోతాం కిందకి. నా కొడుకులు అట్టుకుంటారా? అల్లుడిని అట్టుకుంటారా? హెలికాప్టర్ తీసుకుని వెళ్దాం. హెలికాప్టర్ తీసుకుని వెళ్తే వాళ్ళు భయపడతారు. అంటే మన బోల్ డబ్బు ఉంది కదా. మన డబ్బుని చూసి భయపడాలన్నమాట పోలీసులు అయినా. హెలికాప్టర్ చిట్ కోడ్ వచ్చేసి 8,000 కాల్ చేస్తే హెలికాప్టర్. హెలికాప్టర్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు అయితే మనం కేజీఎఫ్ టైప్ అనమాట. హెలికాప్టర్ని తీసుకుంటే అయితే వెళ్ళిపోదాం. నా కొడుకుని అయితే వచ్చేసాం గైస్. ఎక్కడికైతే దిగుదాం. వచ్చపడిపోవాలి ఒకడికి. హెలికాప్టర్ దిగింది. మనం పోలీసులకు వచ్చపడిపోతుంది. ఇవాళ ఈరోజు పోలీస్ స్టేషన్ తగలబడిపోవాల్సిందే. నాడన్న గైస్, మనం అల్లుడిని అయితే ఇడిపిద్దాం. హీరో వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉండాలి. మ్యూజిక్ వేసిన కాపీరైట్లు పడతాయి కాబట్టి మనం మ్యూజిక్ వేయొద్దు. ఎవడరా నువ్వా? మా ఓడిని వదులు, మా అల్లుడిని వదులు. అడే ఎవడరా నువ్వు? పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని ఎదురెత్తున్నావు. నాకు కూడా గన్నిటికి వెళ్ళానండి. ఒక్క దెబ్బకి వెళ్ళిపోతావు. నువ్వు ఎవడవరా? మాకు తెలుసు నువ్వు ఎవడవను. అయ్యి బాబు, నన్ను అంత మాట అంటారేంటో? నాకు కూడా కల్లారా అవ్వకున్నా కూడా నేను దెబ్బ చంపిస్తాను. ఏదో పోలీసులను ఊరుకుంటున్నాను. మా అల్లుడిని మర్యాద వదలండి. 3 అంకెళ్ళు ఎక్కడతాను వదిలేండి. మా అల్లుడిని వదలకపోతే మాత్రం ఎక్కిస్తాను, వేసేస్తాను. కొడకల్లారా, వదలరేనా అసలు నిన్నే వదలండి. అరే నిన్ను కూడా అరెస్ట్ చేసేసి జైల్లో పెడేస్తాను. నువ్వు నోరుగానే ఎత్తావండి. లోనికి వెళ్ళి పెద్ద ఆఫీసర్లతో డబ్బులు ఇచ్చి మాట్లాడుకో. అంతేగాని నువ్వు అంటాక మాకేమి సరిపోవరా బోసిడీకి. అయ్యి నీ అమ్మాయి అంత మాట అన్నాడు. నన్ను బోసిడీకి అంటారేంటారు మీరు? సరే లోనికి వెళ్ళి చూద్దాం. అరే అల్లుడు ఎక్కడున్నావురా? అరే అల్లుడు ఎలా ఉన్నామంటరా? నిన్ను నీళ్ళు కూడా పెట్టారురా. నీకా పర్లేదు, బాగానే చూసుకుంటున్నారులే. అరే మామ ఇడిపించు మామ. ఎందుకు మామ నువ్వు అలా చూస్తావు? నన్ను ఇడిపించు ప్లీజ్, ఇడిపించు మామ. సరే కంగారు పడకు. పోలీసులతో మాట్లాడుతున్నాను కదా సార్. మా ఊరిని వదలతాక మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి, ఫోన్పే చేసేస్తాను. అలాగే ఏం కుదరదు. చట్టం డబ్బులకు లొంగదు. లొంగదా? అయితే ఏం చేయాలంటారు? మేము లొంగాలండి. మా అల్లుడిని ఒకసారి చూస్తానండి. ఎక్కడానికి దెబ్బలు తాగితే మాత్రం పోలీస్ స్టేషన్ తగలబడేస్తాను. మరి చూసుకోండి. అయ్యి అమ్మ మొఖానికి ఇటు ఒక పంచి ఇచ్చినట్టున్నారు. మొఖం ఆసిపోయింది. ఓ షట్ గాయస్. అరే మర్యాద కుదలంటారు అన్న. అలాగే ఏం కుదరదు బాబు. నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. మీ అల్లుడు కారు షోరూంలో కారు దుబ్బుకొచ్చేసాడు మొన్న. దాని మీద అరెస్ట్ చేసాం మీ అల్లుడిని. ఇంకా మీ అల్లుడు అవుతాం మేము. ఇంకా అయిపోయారు అలాగైతేనే. అరే 3 అంకెలు లెక్క పెడతాను. వదిలేండిరా బాబు, వదిలేండిరా. ఎందుకురా మీరు గొడవలు కొని తెచ్చుకుంటున్నారా? వదిలేండి. కొడకల్లారా వదలరా. సార్ చెప్పండి సార్, వదలరా. నాకు కొడకల్లారా వదలమంటే వదలరా మీరు అల్లుడిని? వాళ్ళు నన్ను బయటకు తీసుకురారు అలా చేస్తాను. మరి
మరి వాళ్ళు వదలను అన్నప్పుడు నేనేం చేయను అల్లుడు, వాళ్ళు వదలరంటా. ఒక్క దెబ్బకు మటాస్ అయిపోయారు. కొడకల్లరా విక్రమ్కా బయట ఉండగా ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఈడు కూడా చచ్చిపోడు. అల్లుడు బయటికి రారా. బయటికి రారా జీరు గుమ్మాల పక్కన మీరేటా కాలు వేసుకుని నా ముందర కాలు మీద కాలు వేసుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారా? నా ముందర కాలు మీద కాలు వేసుకుంటే వదలంటారా మా అల్లుడిని? వదలంటారేంట్రా ఒప్పుకున్న కొడుకు? అయ్యని అమ్మ చంపేయరు, మా అల్లుడిని చంపేస్తారంట్రా. ఏర్రా పోలీస్ కారు నా కొడుకు లేరురా. నా కొడకల్లా నా ముందరే చంపేశారు కదరా, నా ముందరే చంపేశారు కదా, నా ముందరే చంపేశారు కదా. పోలీస్ స్టేషన్ వాళ్ళు తగలబడిపోతుంది. నా ముందరే చంపిస్తారేంట్రా మా అల్లుడిని? మీకు ఎన్ని గుండీలు ఉంటే చంపేస్తారా? నా ముందరే చంపేస్తారు మీరు. పిల్ల పిచ్చుకున్న కొడకల్లారా, ఉక్కున్న కొడుకు ఏడి ఎవడు రాడే? రాను రచ్చుకుందాం మీ తాపము నా పతాపము. ఈ నాకు కొడుకుని కొడుకుని వదలండి రోజు. సర్లే మా అల్లుడిని బాడీ తీసుకుని నేను అయితే మా ఇంటికి పోతాను. కానీ మా అల్లుడి బాడీని ఇందులోకి ఎక్కిచ్చేస్తాను. సో గాయస్ మన అల్లుడి బాడీ అయితే ఇందులో ఉంటాయి. సో మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. సో అన్న పోలీస్ స్టేషన్ మొత్తం తగలడిపోయిందా. సో ఇక్కడికైతే వెళ్ళిపోదాం. ఇంకేం చేస్తాం, మనం అయితే మన షిప్లు ఉన్నాయి కదా, ఆ షిప్పుల్లో పట్టుకెళ్ళి సముద్రంలో పడేసేద్దాం. సో అప్పుడైతేనే బాగుంటుంది. సో వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడైతే పడేసేద్దాం గాయస్ అల్లుడిని అయితే. గుడి బైరా అల్లుడు జాత్కుండు. ఓ మనం పడిపోయాం గాయ్స్. సో గాయ్స్ మనమైతే చనిపోయాం. సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయ్స్. సో ఇప్పుడైతే మనమైతే ఏం చేయాలి? సో అరే గాయ్స్ ఇది గ్లిచ్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.